విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఇవేమి కూల్చివేతలు, హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, ప్రభుత్వ భూములను కాపాడే పద్ధతి ఇది కాదు. ఇవేమి కూల్చివేతలు అంటే రేవంత్ రెడ్డి కూల్చివేతలు. ఈ కూల్చివేతల పేరు రేవంత్ రెడ్డి కూల్చివేతలు అంటారు. ఆయనకి ఇక అసలు వెనక ముందు చూడకుండా ఏవి రంగనాథ్ గారికి బుల్డోజర్ ఇచ్చి పంపిండు. అడ్డగోలుగా కూల్చా. వ్యక్తి చనిపోయే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఓ భవనాన్ని కూల్చే ముందు దాని యజమానికి చివరి అవకాశం ఇవ్వరా? సూటిగా అడిగింది హైకోర్టు. నిన్న తెలంగాణకు సంబంధించి హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ సంబంధించి సుప్రీంకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. అక్కడ ప్రభుత్వానికి, ఇక్కడ ప్రభుత్వానికి. అక్కడేం కల్తీ నెయ్యి, కల్తీ లడ్డుకు సంబంధించి ప్రొసీజరల్ వయలేషన్ చేసి అడ్డగోలుగా కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు కోట్ల మంది విశ్వాసానికి సంబంధించి కల్తీ జరిగిందని ఎట్లా వన్ వేగా అనౌన్స్ చేస్తామని ఆయన్ని ఒక రకంగా తలంటింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అదే రకంగా తలంటింది. ఎట్లా కూలుస్తారు మీరు? ఇవేమి కూల్చివేతలు? కనీసం ఉరిశిక్ష చేసిన ఖైదీకి కూడా నీ చివరి కోరిక ఏందని చట్ట ప్రకారం కోర్టులు అడుగుతాయి. కానీ 30-40 సంవత్సరాల నుంచి ఇల్లు నిర్మించుకొని ఇంట్లో ఉంటున్న వాళ్ళని కనీసం అవకాశం, వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా అడ్డగోలుగా దమ్ముగా ఆగమాగంగా కూల్చారు. కోర్టు నిన్న ఏవి రంగనాథ్ గారిని కోర్టుకు పిలిచింది. లెఫ్ట్ రైట్ తీసుకుంది క్లాసు. నీ కథ ఏంది, అసలు నీకున్న చట్టబద్ధత ఏంది, హైడ్రా కథ ఏందని సూటిగా అడిగింది అక్కడున్న అమీన్పూర్ తహసీల్దార్ని, ఆయన్ని. హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, ప్రభుత్వ భూములను కాపాడే పద్ధతి ఇది కాదు. రికార్డులను పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏంటి? హైకోర్టును కూల్స్తానా అని యంత్రాలు అడిగితే ఇచ్చేస్తారా? హైకోర్టు కూడా కూలుతారు. ఏముందో, బుల్డోజరే కదా. బుల్డోజర్ పెడితే దానికి ఏం తెలుసు? హైకోర్టా, హాస్పిటలా, ఏమని సెక్రటరేట్ అని దాన్ని నడిపేటోడు తెలుస్తుంది ఏందనేది. కాబట్టి ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడతారు? రాజకీయ భాషలు చెప్పినట్టు చేస్తే ఇబ్బందులు పడతారు. ఇలాగైతే జైలుకు పంపుతాం, డైరెక్ట్గా జైలుకు పంపుతాం అని చెప్పింది ఏవి రంగనాథ్ని. నువ్వు ఇట్లాంటి ఓవర్ యాక్షన్ చేస్తే నేను జైలుకు పంపుతా అని చెప్పింది కోర్టు. అంటే జైలుకు పంపుతా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నదంటే ఏ స్థాయిలో తీవ్రత ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆదేశాలు పాటించకుంటే హైడ్రా జియోపై స్టే ఇస్తాం, ట్రాఫిక్ రద్దుపై ఏం చర్యలు తీసుకున్నారు? కావూరు హిల్స్, అమీన్పూర్కు మధ్య వివక్షల, పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారు. డైరెక్ట్గా అడిగింది. అమీన్పూర్లో ఉన్న పేదలకైతే ఒక న్యాయం, కావూరు హిల్స్లో ఉన్న పెద్దలకైతే ఇంకో న్యాయం. ఎట్లా ఇది జస్టిఫికేషన్ చేసుకుంటారని కోర్టు దిక్కన్న కేసు నమోదు చేస్తాం. సహజ న్యాయ సూత్రాలు అంటే తెలియదా? హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్పూర్ తహసీల్దార్ రాధాపై ధర్మసనం ఫైర్. హైడ్రా కోసం 371B మున్సిపల్ చట్టంలో ఈ సెక్షన్ చేస్తూ ఆర్డినెన్సు 10 రోజుల క్రితం రాజ్భవన్కు ఫైల్ అట. ఆమోదం కోసం ఎదురుచూపులు, హైడ్రాకు అదనపు అధికారులు ఇస్తూ పలు జీవోలు. ఇవ్వండి అధికారాలు. తల అంటింది నేను హైకోర్టు. అదనపు అధికారాలు ఇస్తారు. అధికారాలు కాదు అసలు. మీరు హైడ్రాని పంపించేటప్పుడు, బుల్డోజర్లో ప్రొక్లేన్లో పంపించేటప్పుడు అసలు రికార్డ్ ఏముందో చూడాలి కదా. ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ జోన్ ఏంది, రెడ్ మార్క్ ఏంది, మూసీకి సంబంధించి రివర్ బెడ్ ఎక్కడుంది, 1955లో ఎట్లుంది, మధ్యలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అని చూసుకోవాలి, కొలతలు వేయాలిగా. డైరెక్ట్గా పోయి కూల్చుడేనా? ఇక నిజంగా చెరువులను పరీక్షించాలి, నాలాలను పరీక్షించాలి, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిరక్షించాల్సిందే. కానీ ఇది పద్ధతి కాదు, ఈ టైప్ కాదు. ప్రొసీజరల్ వయలేషన్ ఉంది. ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అడ్డగోలుగా మీకు అధికారం ఉందని అడ్డగోలుగా దమ్ము గూలిస్తే ఎట్లా? నిజంగానే మీరు చెరువులే ఉండాలంటే ఇవాళ చాలా హైదరాబాదే ఉండదు. హైదరాబాద్ ఉండదు. హైకోర్టు స్వయంగా అడిగింది. నల్లకుంట చెరువు లేదా? నల్లకుంటనే మొత్తం ఇళ్ళే ఉన్నాయి, కూలుస్తారా మరి? బతుకమ్మ కుంట చెరువు లేదు, మొత్తం అదే ఉంది. నాగలమ్మ కుంట చెరువు లేదు. ఇట్లాంటి అనేక చెరువుల్లో ఇలా కొన్ని సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్లు వెలిచినాయి. వాటన్నింటినీ కూలిస్తే హైదరాబాద్ ఉండదు. మరి అంతర్జాతీయ నగరం కావాలి అంటారు. మరి ఇన్ని చెరువులు కబ్జా అవుతున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాలు ఎడిపోయినాయి. ఇవాళ మీరు రాగానే కళ్ళు తెరిచి మొత్తం నేను కూలుపుతా అంటే కుదరదు కదా. పరిరక్షించే పద్ధతి ఇది కాదు. ఆల్రెడీ నివాసం ఉంటూ ఉన్న వాళ్ళని ఏం చేయాలి, ఎట్లా ఏ పద్ధతి ప్రకారం వాళ్ళని ఖాళీ చేయించాలి, ఏ పద్ధతి ప్రకారం వాళ్ళకి పునరావాసం కల్పించాలి, అసలు ఎక్కడ దాకా ఉంది, అసలు వాటికి ఫీజిబిలిటీ ఉందా, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయడానికి, ఇవన్నీ చూసుకోకుండా అడ్డగోలుగా పోతే ఇవేం కూల్చివేతలని తలంటింది మొత్తానికి.
ఇది ఒక వార్త. రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా వెంటాడతాం, అన్నదాతల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వారికే దగా వచ్చి అన్నదాతల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారికే దగా. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ నాయకుల ధ్వజం. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష ప్రారంభం. రేవంత్ రెడ్డి మరో గజని అయ్యావా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటాడు. ముఖ్యమంత్రికి అధికారం తలకెక్కింది అని ఎంపీ ఈటెల రాజేందర్. రైతులను కాంగ్రెస్ ముంచుతుందని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి చెప్తుండ్రు. రైతు దీక్ష వేదికపై నిద్రిస్తున్న ఈటెల మహేశ్వర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇది నిన్న ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల రైతు దీక్షను బీజేపీ చేపట్టింది. రైతు హామీల సాధన దీక్ష అని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో ఏ హామీలు అయితే రైతులకు ఇచ్చిందో హామీల అమలు కోసం, సాధన కోసం పోరాటం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా రుణమాఫీ పూర్తయ్యేదాకా వదిలిపెట్టమని ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ఎలాంటి ఆధారాలు లేవు, చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని తెలియదా? మీ రాజకీయాలకు దేవుణ్ణి దూరంగా ఉంచండి. వాస్తవాల నిర్ధారణ కాకముందే రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు? ఇది పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసిండు. 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న, రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా వెనక ముందు చూసుకోకుండా సెప్టెంబర్ 18 నాడు కల్తీ జరిగింది నెయ్యిలో, ఆ నెయ్యిని వాడిను లడ్డూలో అని చెప్పిండు. తెల్లారి ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి సెప్టెంబర్ 20న టీటీడీ ఈఓ శ్యామలారావు గారు కల్తీ జరిగిన నెయ్యిని మేము వాడలేదు, రిజెక్ట్ చేసినాం, లడ్డూలో కల్తీ జరగలేదు, అపచారం జరగలేదు, శుద్ధి చేయాల్సిన పని లేదు అని ఆయన క్లియర్గా చెప్పిండు. కానీ రాజకీయం కోసం రాద్ధాంతం చేసిండని సుప్రీంకోర్టు నిన్న సూటిగా ముఖ్యమంత్రి గారిని తలంటింది. చంద్రబాబు నాయుడు గారిని ఒక రేంజ్లో ఆట ఆడుకుంది. ఏ పద్ధతిలో మీరు ముఖ్యమంత్రి హోదాలో కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండి అడ్డగోలుగా ప్రకటనలు చేస్తారు కొన్ని కోట్ల మంది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశం పైన, మీరు కల్తీ అయిపోయింది, కల్తీ నేను వాడిను, ప్రసాదంలో కల్తీ కూడా జరిగింది అన్నాక ఇక సిట్టు దేనికి? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దేనిపైన ఇన్వెస్టిగేషన్ చేయాలా? ఆల్రెడీ కల్తీ జరిగిందని మీరు నిర్ధారణ చేతురి. ఇక నిర్ధారణ చేసిన కేసుకి ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది? స్పెషల్ ఏముంది అందులో? దానికి ఎఫ్ఐఆర్ చేయాలి, క్లోజ్ చేయాలి, దోషులు ఎవరో పట్టుకోవాలి, జైలు పంపాలి. అంటే అసలు జరిగిందా? కావాలని రాద్ధాంతం చేశారా? అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికి చేశారనే అనుమానాలు ఇవాళ నిన్న సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలను బట్టి అర్థమైంది. కల్తీ జులైలో జరిగిందని మీకు రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు? ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు అసలు వాళ్లే చెప్తున్నట్టు, ఎన్డీడీబీ మా రిపోర్టే యాక్యురేట్ కాదు, దీంట్లో కూడా తేడాలు ఉండొచ్చు అని చెప్పింది. ఆ కంపెనీ రిపోర్ట్ ఎవరైతే ఇచ్చారో ఆ ల్యాబోల్లో చెప్పాక దీంట్లో 100% నిజం ఉండదు, నిర్ధారణ ఉండదు, దీనిపైన మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కూడా పోవాలనే విషయం మీకు తెలియదా అని సుప్రీంకోర్టు అడిగింది. ఏ పద్ధతిలో మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇట్లాంటి ప్రచారం చేశారు? ఎందుకంటే క్లియర్గా డివిజన్ కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనకి ఈఓ చేసిన ప్రకటనకి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. ఈఓ గారు చాలా క్లిస్టల్ క్లియర్గా మేము వాడలేదు కల్తీ నెయ్యిని, ప్రసాదంలో లడ్డూలో కల్తీ జరగలేదు, నెయ్యిలో కల్తీ ఉంటే ఎనికి పంపినాం అని చెప్పారు. దాన్ని కల్తీ జరిగింది మేము కలిపినాం అని పదే అబద్ధాన్ని 10 సార్లు, ఒకే అబద్ధాన్ని 10 సార్లు అంటే అది నిజం అయిపోద్దా అనేది అలా సుప్రీంకోర్టు చాలా సూటిగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా టీటీడీఓ ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో మీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునికి ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జులైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు? జులైలో వచ్చిన నివేదికపై అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? నెయ్యిలో జంతువు కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసలు ఈ ప్రకటన చేయడానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఏంటి? ఆ లడ్డూలను పరీక్షల నిమిత్తం ఎందుకు పంపలేదు? ప్రెస్ ముందుకు వెళ్లే ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని మీరు భావించలేదా? బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్ళు అలాంటి ప్రకటన చేయవచ్చా? దానివల్ల సిట్టు దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తుందని తెలియదా? లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచడని ఒక రకంగా ముఖ్యమంత్రి పేరు ప్రస్తావిస్తూ తలాంటి వదిలేసింది సుప్రీంకోర్టు. మరి ఇప్పటికైనా రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీ రాజకీయాల కోసం, రాద్ధాంతం కోసం, మీ ప్రచారం కోసం వాడుకోవద్దు. తెలుగుదేశం పార్టీ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, తెలుగుదేశం పార్టీని మోసే పత్రికలు కానీ
తప్పది. ఎందుకంటే ఇది కోట్ల మంది విశ్వాసం. అనేక రకాల పార్టీలు, అనేక రకాల కులాలు, మతాలు ఉంటాయి. కానీ ఇట్లాంటి సున్నితమైన విషయంలో దాన్ని తీసుకోవద్దు. హైకోర్టును కూల్చేస్తారా? తహసీల్దార్ ఏది చెబితే అది చేస్తారా? హైడ్రా కమిషనర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. ఒకవేళ హైకోర్టును కూలవంటే హైకోర్టును కూడా కూలవడానికి బుల్డోజర్ ఇస్తారా మీరు అని చెప్పి డైరెక్ట్గా హైకోర్టే అడిగింది. కోల్తారు, ఏముంది, ఆదివారం హైకోర్టు సెలవు ఉంటుంది, తాళం వేసి ఉంటుంది, పోయి కోల్తారు. బుల్డోజర్ పంపిస్తే కూల్చేద్ది హైకోర్టు ఇది అని తెలుసా బుల్డోజర్కి? మాఫీ కాని రైతులు 5 లక్షల మంది ఉన్నారట. 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారిపై గ్రామాల్లో సర్వే పూర్తి. సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక. 2 లక్షల పైగా రుణం మాఫీపై కొరవడిన స్పష్టత. ఇప్పుడు అసలు 2 లక్షల లోపు ఉన్నోళ్ళే మాఫీ కాని వాళ్ళు 5 లక్షలు ఉన్నారట. మరి 2 లక్షల పైన ఉన్నోళ్ళ కథ ఇంకా స్పష్టత లేదు, ఎంతమంది ఉన్నారు. కొన్ని లక్షల మంది పెండింగ్ ఉంది రుణమాఫీ పైన. దీన్ని వదిలేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానిపైన నోరు మీద పట్ల ఏ పద్ధతిని ఫాలో అవుతారో చెప్పట్లే. మొత్తానికి అయితే వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందట, రిపోర్టు. 5 లక్షల మంది దాకా ఉన్నారు, 2 లక్షల లోపు ఉన్నవాళ్ళు. ఇక 2 లక్షల పైన ఉన్న వాళ్ళ కథ ఇక అది ఎప్పుడు అవుతుందో భగవంతుడికి ఎరగం. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. దసరా నాటి కేబినెట్ విస్తరణ. మంత్రివర్గంలో 6 చోటు, 2కి ఏఐసీసీ నుంచి సిఫార్సు చేసిందట. మిగిలిన వాటిపై ఉత్కంఠ. 4 జిల్లాల నేతలకు ఛాన్సు. దానంతో రాజీనామా చేయించే ఆలోచన. ఉప ఎన్నికలకు గెలిపించుకునేలా ప్లాను. దసరా నాటి కేబినెట్ విస్తరణ ఉంటుందా? దీనిపైన ఒక 15 సార్లు వచ్చినాయి వార్తలు. పండగకు వార్తలు వస్తున్నాయి. ఈ పండగ కొత్తది, ఆ పండగ కొద్ది, దసరా కొద్ది, సంక్రాంతి కొద్ది, ఉగాది కొత్తది. అది వచ్చింది లేదు, మన లేదు, కానీ దీనికోసం వార్తలు ఇద్దరు. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆయనతో రిజైన్ చేపిస్తారట. ఎందుకంటే అది గొంతు మీద కత్తి పెట్టినట్టే ఉంది దానం నాగేందర్కి. ఎందుకంటే ఫిరాయింపుల చట్టం ఉంది. ఆయన డైరెక్ట్గా సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేసిన హస్తం గుర్తు పైన ఆన్ రికార్డు దొరికింది. ఇక పార్టీ ఫిరాయింపు చేసినట్టు అదంతా మెడకు చుట్టుకొని ఉచ్చుపడుతుంది కాబట్టి రిజైన్ చేపిస్తే అయిపోద్ది. ఇక పార్టీ ఫిరాయింపుల కథ ఉండదు. అప్పుడు బై ఎలక్షన్ పోదాం, గెలుద్దామని చూస్తాను. కానీ అంత ఈజీగా లేదు కథ. కొరివి తెచ్చుకున్నట్టే ఇది. అంత ఈజీగా లేదు. హైదరాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉంది. అడ్డగోలుగా తిడతారు ప్రజలు. ఎందుకంటే హైడ్రాతోని, ఈ మూసీతోని చాలా నెగిటివ్ వచ్చింది. మరి ఆయన పెట్టుకొని అంత గెలిపించే అంత ఇవాళ ఉందా అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే బీజేపీ కూడా పోటీ ఇద్ది, అటు బీఆర్ఎస్ పోటీ ఇచ్చే పరిస్థితి ఉంది. కాకపోతే అనివార్యం అనమాట. రిజైన్ చేయకపోతే పార్టీ ఫిరాయింపులు పడతాయి. పార్టీ ఫిరాయింపులు పడితే ఇంకా మిగతా 9 మంది ఎమ్మెల్యేల కథ కూడా అడ్డం పొడుగైంది. ఇప్పుడు ఈ హైడ్రాతోని ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒకటాలో వచ్చేవాళ్ళు కూడా ఆగిపోయారు. హైడ్రా కథతోని వీళ్ళ కన్ఫ్యూజన్, వీళ్ళ అవగాహన లోపం, సమన్వయ లోపంతో అసలు ఏం చేస్తుందో ప్రభుత్వం అంతా అయోమయం, గందరగోళంలో ఉంది. ప్రజలు నిరసనలు, ప్రజల ఆగ్రహం ఉంది. మనం పోయి అందులో దూరి మనం ఎందుకు ఆ ఆగ్రహంలో ఆ ఆగ్రహం మంటకు మండాలని ఎవడు కూడా ముందుకు రావట్లే. ఇప్పుడు అట మళ్ళీ రిజైన్ చేసి ఎన్నికలకు పోతారన్న. ఆఫీసర్ల ఫెయిల్యూరు, ప్రజలకు అవగాహన కల్పించడంలో వైఫల్యం. ఆందోళనలు సరిగా డీల్ చేయలేదు. జిహెచ్ఎంసీ ఎంఏయుడి అధికారులపై అసంతృప్తి. మూసీ ఒడ్డున రెడ్ మార్కులతో గందరగోళం. పలువురు ఆఫీసర్ల తీరు వల్లే సర్కారుకి చెడపేరు. ఆఫీసర్ల అధికార పార్టీ లీడర్ల అభిప్రాయం. మూసీ మార్కింగ్కు ముందు నో ప్రాసెస్. ఇది ఆఫీసర్లు ఫెయిల్యూర్ అయ్యారు. ఆ ఫెయిల్యూర్ కథ ప్రభుత్వం పైన పడింది. ఆ ఇంపాక్ట్ ప్రభుత్వం పైన స్పష్టంగా కనపడింది. ఎవడైనా ఆఫీసర్ పోయి డైరెక్ట్ రెడ్ మార్క్ ఎట్ట పెడతారు? కొలత వేయాలి, మెజర్మెంట్ తీసుకోవాలి, ఇక్కడ ఉందని చెప్పాలి, వాళ్ళని ప్రిపేర్ చేయాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇక్కడ మీరు మూసి పక్కన ఉండరు, రేపు పెద్ద పెద్ద వర్షాలు వస్తే, వరదలు వస్తాయి, మీరే మునుగుతారు, చచ్చిపోతారు. మీకు ప్రభుత్వమే ఉద్యోగాలు ఇస్తానంటుంది, ఉపాధి ఇస్తానంటుంది, అన్ని వస్తువులు కల్పిస్తానంటుంది, ఇండ్లు ఇస్తానంటుంది అని కొంచెం ఎడ్యుకేట్ చేసి టైం ఇస్తాం. ఒక 3 నెలల 4 నెలల ఈ లోపు మీకు ఎక్కడైతే ఏర్పాటు చేసినా అవి చూపిస్తాం, అక్కడ చూసుకోండి, ఏర్పాటు చేసుకోండి అని చెప్పాలి. ఏది చెప్పకుండా పోయి మేము వేసినాం రెడ్ మార్క్ అంటే ఊకుంటారా? మొత్తం లెఫ్ట్ రైట్ తీసుకుంటారు ప్రజలు. ఇది మొత్తానికి ఇప్పటికి జ్ఞానోదయం ఆఫీసర్ల వల్ల మనం బదనామైన అనేది. ఇది దిశకు సంబంధించి. ఈనాడు చూద్దాం. కొలువుల దసరా 9న ఉపాధ్యాయ నియామక పత్రాలట. డిఎస్సి ఫలితాల విడుదల. కార్యక్రమంలో సీఎం రేవంత్. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులు ధృవపత్రాల పరిశీలన. కొలువుల దసరా అట. నిన్న డిఎస్సికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన డిఎస్సి ఫలితాలు నిన్న విడుదలైన ర్యాంకులు ఇచ్చారు. దానికి సంబంధించి డిసెంబర్ 9 రోజు నియామక పత్రాలు ఇస్తారట. దసరా సందర్భంగా దసరా కానుకగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటారట కొత్త టీచర్లకి. ఇది ఈనాడుకి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. బాధితులకు అండగా ఉంటాం, బుల్డోజర్ను అడ్డుకుంటాం, చెప్పినా వినరా జైలుకు పంపాలనా? బాధితులకు అండగా ఉంటాం, బుల్డోజర్ను అడ్డుకుంటామని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. కేటీఆర్ నిన్న పర్యటించిండు. వాడవాడన ఒకే వేదనట. కేటీఆర్, సబితాయింద్ర రెడ్డి గారు, జగదీష్ రెడ్డి వీళ్ళంతా పాల్గొన్నారు. అయితే ఈ హైడ్రా మూసీ బాధితులను పరామర్శించే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ 2 గ్రూపులకు పోతుంది. మొన్ననే హరీష్ రావు ఆధ్వర్యంలో ఒక గ్రూప్ పోయింది. ఆయన పోయిన రోజు ఏం రాలే కేటీఆర్ గారు, నిన్న కేటీఆర్ గారు పోతే హరీష్ రావు రాలే. ఇద్దరు విడివిడిగా పోయి కలిసే కార్యక్రమం చేస్తారు. మరి ఎందుకో తెలియదు కానీ మరి 2 అధికార కేంద్రాల ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ నా గుర్తింపు అని తపన పడుతున్నారు. కానీ మొత్తానికైతే 2 రకాలుగా పోయాలి. సరే ఏదేమైనప్పటికీ ఆ బాధితులకి అండగా నిలుస్తామన్నారు. దీనికి సంబంధించి 2400 కిలోమీటర్లు నమామి గంగాకే 40,000 కోట్లు, 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఎట్లయితాయి? కుర్చీ కోసం రేవంత్ నజరానా, ఢిల్లీకి 25,000 కోట్లు. కాంగ్రెస్కు ఇదో రిజర్వ్ బ్యాంక్ అయింది. పేదల ఇళ్లను మూసీలో కలుపుతుంటే బీజేపీ నాయకులు నోరెందుకు మెదపరు? పేదల పాలిట కాలయముళ్ళ రేవంత్, రాహుల్, ప్రియాంకకు ఈ ఆక్రందన పట్టదా? మీ రెడ్ లైన్లు కాదు, మీకు మేము డెడ్ లైన్లు పెడతాం, అవసరమైతే మరో సాగరహారం చేస్తాం. బాధితుల కేటీఆర్ భరోసా. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన. ఇది మొత్తానికైతే ఆయన డైలాగులు, పంచి డైలాగులు బాగా వేసిండు కేటీఆర్. కానీ ఇక మీరున్నప్పుడు కూడా ఇదే కథ జరిగింది. మీరున్నప్పుడు పోలీసులను పెట్టి మల్లన్న సాగర్ నిర్వాసితులను కనీసం ఊళ్ళలోకి పోనీలా ఉన్న పరామర్శించడానికి. మీ కథ ఇదే. వాళ్ళ కాడికి వచ్చేటలకే మీరు కుర్చీలు మారినాయి కానీ మనుషులు మారలే. అదే మనస్తత్వం ఉంది. కుర్చీ మారినా కానీ అదే మనస్తత్వం ఉంది. మీరు ఇలా అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఎగిరెగిరి మీరు ఏదో పెద్ద ఉద్ధరించినట్టు చెప్తున్నారు. 10 ఏళ్లలో మీరు కూడా ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, ఏ జిల్లాకు పోయినా తాళ్ళు పెట్టి పోలీసులను కాపలా పెట్టుకొని పోయారు. మీరు చేసిన అన్యాయాలు కూడా అంతా ఇంత కావు, ఏం తక్కువ లేవు. మీ చిట్టా చాలా పెద్దదే, అంత ఈజీగా లేదు మీ కథ. ఇలా అవసరం ఉంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆశ్రయిస్తారు. కానీ వాస్తవంగా మీ దొరతనం, మీ అహంభావం, మీ అధికారం మదం ఎక్కినతనం 10 ఏళ్ళు చూడబట్టే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండి ఓట్లేలా, మీ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్కి ఓట్లు వేశారు ప్రజలు. కాంగ్రెస్ని గెలిపియాలి, కాంగ్రెస్ గెలితే ఏదో ఉద్ధరిస్తారని ఏలే. బీఆర్ఎస్ దిగిపోవాలి ఫస్ట్ అయితే అనే పద్ధతిలో కొన్ని 4 జిల్లాలలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చి ఓట్లు వేశారు. మీరు ఇవాళ వచ్చి మేము ఇది చూస్తాం, మేము అది చూస్తాం, వదిలిపెట్టడం బాధితులకు కేటీఆర్ భరోసా అని మళ్ళీ ఇందులోనే మళ్ళీ 2 గ్రూపులకు పోతారు. ఒకటి హరీష్ రావు, ఒకటి కేటీఆర్. ఆయన పోయిన రోజు ఈయన రాడు, ఈయన పోయిన రోజు ఆయన రాడు. ఇద్దరిది అదే ఎజెండా, అంశం అదే కదా. అందరు కలిసిపోవచ్చుగా. అంటే ఏదో ఇంటర్నల్ గొడవ ఉందా లేదా ఏది, లేదంటే ఇద్దరు 2 సార్లు పోయినట్టు ఉండాలా తెలియదు. కానీ మొత్తానికైతే విషయం 2 గ్రూపులకు పోతున్నారు. చెప్పినా వినరా జైలుకు పంపాలని హైకోర్టు అడిగింది. ఈ ఏకపక్ష కూల్చివేతలేంది? ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? రేపు హైకోర్టు చార్మినార్ను కూల్చామంటే యంత్రాలను సిబ్బందిని పంపుతారా? పొలిటికల్ బాసుల్లో పై ఆఫీసర్లో చెప్పినట్టు నడుచుకుంటే బలయ్యేది మీరే అయినా హైకోర్టు చెప్పింది. పొలిటికల్ బాసులు చెప్పినట్టు నడుచుకున్నది కాళేశ్వరం కాడ ఒకడు జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఏడ కూడా అదే కథ అవుతుంది. కేసీఆర్ 10 ఏళ్లలో ఆఫీసర్లకి మౌఖిక ఆదేశాలు ఇస్తే మేడిగడ్డ లాంటి, సుందెళ్ళ అన్నారం లాంటి దగ్గర పనిచేసినవని ఇవాళ వచ్చి చెప్తున్నారు. ఆయన ఓవర్లుగా చెప్తే మేము చేసినవని, మీరు సోయి లేదని జ్యుడిషియల్ కమిషన్ అడిగింది. మళ్ళీ ఇవాళ కూడా హైకోర్టు కూడా అదే, పొలిటికల్ బాసులు మీ పై అధికారులు చెప్పారని చేస్తే మీరు బుక్ అయ్యి జైలుకి పోతారు, అడ్డగోలు చేయొద్దు అని చెప్పి. ఇది ఒక వార్త. రబీ వచ్చిన రైతు భరోసా ఏది? సోమవారంతో ముగిసిన వానాకాల పంట సీజను, పంటల కోతలు మొదలైన అందని పెట్టుబడి సాయము, కమిటీలు అభిప్రాయ సేకరణ పేరుతో హంగామా. పెంచి ఇస్తామంటే ఎన్నికల్లో కాంగ్రెస్ వాగ్దానం, ఉన్నది ఓడగొడుతున్నారంటూ రైతుల ఆగ్రహం. ఇది కథ. 11 సీజన్లు నిర్విరామంగా ఇచ్చిన కేసీఆర్ సర్కార్ 2 సీజన్లకే కాంగ్రెస్ సర్కారు ఆపసోపాలు పడుతుంది. కామారెడ్డి జిల్లా గాంధారిలో రుణమాఫీపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్నాం మాజీ ఎమ్మెల్యే సురేంద్ర. రబీ వచ్చినా రైతు భరోసా లేదు. ఖరీఫ్ది అయితే మర్చిపోయారు. జూన్లో రైతు బంధు వేయాలి, రైతు భరోసా వేయాలి 7,500 ఎకరానికి.
అది సాప కింద చుట్టారు. అడిగితే ఏమంటున్నారు, జూన్ది డిసెంబర్ది కలిపి ఒకసారి 15,000 వేస్తాం, మధ్యలో డిసెంబర్ దాకా కూడా ఆగకుండా మధ్యలో అని. ఇవాళ డిసెంబర్ వస్తుంది, అసలు దానిపైన ఊసే లేదు, దాని మాటే లేదు. నాకు తెలిసి రబీకి కూడా రాదు, రబీకి కూడా వచ్చే అవకాశం లేదు రైతు భరోసా. ఎందుకంటే ఇక టైం లేదు. మళ్ళీ వీళ్ళు మంత్రివర్గ ఉపసంఘం, దానిపైన అసెంబ్లీ చర్చ, దానిపైన చట్టం, దానిపైన కథ, గైడ్లైన్స్ ఇదంతా వచ్చినాక ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి 5 లక్షల మంది ఇంకా పెండింగ్ ఉన్నారు. 2 లక్షల లోపు ఉన్నోళ్ళే, వాళ్ళకే ఒక 4,000 కోట్లు కావాలి. మళ్ళీ 2 లక్షల పైన ఉన్న రైతు రుణమాఫీ చేయాలంటే దానికి ఇంకొక 10,000 కోట్లు కావాలి. ఇవన్నీ వేయటాలనే వీళ్ళకి సరిపోద్ది. ఈ లోపు డిసెంబర్ వద్ది, అప్పటికి వేస్తే ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఈ లోపు అయితే వేసే పరిస్థితి లేదు. మొత్తానికి రైతు భరోసా విషయంలో ఫెయిల్యూర్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. 11 సీజన్ల కేసీఆర్ ఉన్నప్పుడు టంచనగా జూన్ డిసెంబర్లో వేసేది. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ కాస్త లేట్ 1 మంత్ ఆర్ 2 మంత్స్ అటు ఇటు అయింది, కానీ టంచనగా వేసేది. ఇవాళ దాని విషయంలో రైతులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన. మీరు వస్తే ఏదో మార్పు తెస్తారంటే మాకు ఉన్నదాన్ని ఎగనాం పెట్టారు, మాకు వచ్చేది మంచిగా అకౌంట్లలో పడితే ఇత్తనాలు మందులు కొనుక్కోవడానికి ఉపయోగపడే డబ్బుల్ని మీరు రాకుండా చేసి మా నోట్లో మన్ను కొట్టారని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి వెలుగు చూద్దాం. ఆగమాగం కూల్చుడేందుకు తహసీల్దార్ చెప్తే హైకోర్టును కూల్చేస్తారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం. ఆగమాగం కూల్చుడేందుకంటే ఆగమాగం ఉంది, ప్రభుత్వమే ఆగమాగం ఉంది. ఇక ఆగమాగం కూల్చకపోతే ఏం చేస్తారు? ఇక ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రివర్గము, అసలు ప్రభుత్వమే ఒక అయోమయమో ఆగమాగం ఉంది. ఏం చేస్తారో తెలియట్లే, ఏం చెప్తారో తెలియట్లే, ఏం నిర్ణయాలు అవుతారో తెలియట్లే, ఎప్పుడు ఏం చెప్తారో తెలియట్లే, మళ్ళీ ఇప్పుడు డ్రాప్ అవుతారో తెలియని పరిస్థితి. ఆగమాగం అడివడి ఉంది, అయోమయం ఉంది, వాస్తవం ఇది. ఎనభై శాతం కబ్జాలు బీఆర్ఎస్ నేతలవే, గతంలో మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పి ఇప్పుడు గగ్గోల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో మూసీ ప్రక్షాళన లేదా? మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్క గుడిసె కూడా కోల్చలే. హైడ్రా టార్గెట్ భూ బకాసూర్లే. నగర అభివృద్ధి అంటే ఫామ్ హౌజుల డెవలప్మెంటా? మూసీ ప్రక్షాళనతోనే హైదరాబాద్కు పెట్టుబడులు, పేదలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు 80% కబ్జాలు బీఆర్ఎస్ నేతలే చేశారని. సరే, 80% బీఆర్ఎస్ నేతల, కాంగ్రెసా, టీడీపీయా లేదా బీజేపీ పక్కన పెడితే కబ్జాలను తొలగించాల్సిందే. కానీ మీరు ఏమంటున్నారు? గతంలో మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారా అని బీఆర్ఎస్ని అంటున్నారు. చెప్పారు వాళ్ళు చేయాలి, ప్రక్షాళన చేయాల్సిందే, దాంట్లో డౌట్ లేదు, దాంట్లో రెండో మాట లేదు. కానీ చేసే విధానం ఇది కాదని కదా ప్రజలు అనేది. ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తారు, కానీ చేసే పద్ధతి బాగలేదు, ఒక పాలసీ లేదు, ఒక తతంగం లేదు, ఏది లేకుండా అడ్డగోలు కూల్చుతున్నారనే కదా వాళ్ళ ఆవేదన. బీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టింది మీరు పెట్టి ఉండొచ్చు, కానీ చేసే పద్ధతి ఇది కాదని. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మర్చిపోయింది. పెన్షన్ 4,000 పెంచుతానది అది మర్చిపోయింది, మహిళలకు 2,500 ఇస్తున్నది అది మర్చిపోయింది, ఇంధనం ఇళ్ళు ఇస్తున్నది అది మర్చిపోయింది, రైతు భరోసా ఇస్తున్నది అది మర్చిపోయింది, కౌలు రైతులకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నది అది మర్చిపోయింది. కానీ ఎవరు అడగంది, ఎవరు కోరుకొని మూసీ పైన పడది. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీని సుందరీకరణ చేస్తున్నారు. ఎవడు అడిగింది నిన్ను అనేది ఇలా ప్రజలు అంటున్నారు. ఏ ప్రజలు వచ్చి, ఏ పార్టీలు వచ్చి, ఏ ప్రజా సంఘాలు వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినాయి? మొత్తుకుంటున్నారు మా సమస్యలు పరిష్కరించండి అని. వాటి గురించి మాట్లాడకుండా అడగని సమస్య గురించి, అడగని విషయం గురించి పదే దాన్ని మొత్తం టైం వేస్ట్ అంత చేసుకుంటూ ఆడ కూర్చుండ్రు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకున్నారు. ఈయన ఏమంటాడు? ప్రక్షాళన చేయొద్దా అంటాడు. చెయ్యాలి, కానీ చేసే పద్ధతి ఇది కాదు అనేది ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి. ఇది ఒక వార్త వెలుగుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.